ఒక ఖరీదైన మాట చెప్తాను, గుండెల్లో రాసుకోండి. కార్లు తయారు చేసే కంపెనీ ఉంది. ఆ కంపెనీ మనుషులు వాడుకునే కార్లు తయారు చేస్తుంది. లోకంలో ఏ ఫ్యాక్టరీ అయినా మనుషులను వాడుకునే వస్తువులను తయారు చేస్తుంది. మందిరం దేవుడు వాడుకునే వ్యక్తులను తయారు చేస్తుంది. మందిరం రాతి గోడల మీద రాయబడిన రాతలు కాదు. ఏదో మనకు సంఘం ఉండాలి, మనకు కాపరు ఉండాలి, ప్రతి ఆదివారం వాక్యం వినాలి, ఇది యాంత్రికంగా జరిగే కార్యం కాదు. ఈ స్థలం ఎలాంటిదో తెలుసా? దేవుడు వాడుకునే వ్యక్తులను తయారు చేసే ఒక అద్భుతమైనటువంటి స్థలం. ట్యాబ్లెట్ల కంపెనీ ఉంది. మనుషులు వాడుకునే ట్యాబ్లెట్లు తయారు చేస్తుంది. సెల్ ఫోన్ తయారు చేసే కంపెనీ ఉంది. మనుషులు వాడుకునే సెల్ ఫోన్ తయారు చేస్తుంది. బైకులు తయారు చేసే కంపెనీ ఉంది. మనుషులు వాడుకునే టూ వీలర్లు తయారు చేస్తుంది. ఆయా కంపెనీలు మనుషులు వాడుకునే ఆయా వస్తువులను తయారు చేస్తున్నట్లుగా జీవము కలిగిన దేవుని సంఘం దేవుడు వాడుకునే వ్యక్తులను తయారు చేసే అద్భుతమైన ఆధ్యాత్మిక కర్మాగారం. క్రైస్తవ జన్మ, దేవుడు ఒక వ్యక్తిని వాడుకునేటప్పుడు సాతాను శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. సాతాను శోధనలో నువ్వు నెగ్గితే బలవంతుని చేతిలో బాణంలాగా దేవుడు నేను వాడుకోవటం ప్రారంభిస్తాడు. ఈ మాట గుండెల్లో రాసుకోండి. టెస్ట్ బిఫోర్ ట్రస్ట్. ఒక కంపెనీ ఆయన కారు తయారు చేశాడు. తయారు చేసిన వెంటనే మార్కెట్లోకి దాన్ని వదలడం, దాన్ని టెస్ట్ చేస్తాడు. 20 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటప్పుడు బండి ఎలా ఉంది, స్పీడ్ బ్రేకర్ల దగ్గర బండి ఎలా ఉంది, ఒకవేళ గోడను 40 కిలోమీటర్ల వేగంతో ఢీకుంటే బండి ఎలా ఉంది, 50 కిలోమీటర్ల వేగంతో ఢీకుంటే బండి ఏమవుతుంది, లేదు 100 కిలోమీటర్ల వేగంతో కొడితే బండి ఎలా అవుతుంది. ఆ పరీక్షలో దాన్ని గెలిస్తే, మరలా చెప్తున్నాను, ఆ పరీక్షలో అది గెలిస్తే అప్పుడు మార్కెట్లోకి వదులుతాడు. దేవుడు అనేక రీతులుగా ముందు నిన్ను పరీక్షిస్తాడు. సాతాను శోధించడానికి అవకాశం ఇస్తాడు. ఈ శోధనలో గెలిచేవా, బలవంతుని చేతిలో బాణంలాగా దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. ఎవరిని పడితే వారిని శోధించడానికి దేవుడు అనుమతి ఇవ్వడం, ఎవరిని పడితే వారిని పరీక్షించడు. దేవుడు ఎవరిని పరీక్షిస్తాడంటే ఎవరి మీద దేవునికి నమ్మకం ఉంటుందో వారిని మాత్రమే దేవుడు పరీక్షిస్తాడు. ఒక దైవజనుణ్ణి ప్రజల మధ్యలో ఒక బలమైన పనిముట్టుగా వాడుకునే ముందు దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు ఎలా పరీక్షిస్తాడు? సైతాను గాడి శోధించడానికి అనుమతించి, సాతాను గాడి శోధన, దేవుని పరీక్ష, ఈ రెండిట్లో ఎవడు నెగ్గుతాడో వాడిని పట్టుకొని భూలోకాన్ని తల్లకిందులు చేసే ఒక అద్భుతమైన వ్యక్తిగా దేవుడు నిలవబెడతాడు.